సభ సాక్షిగా హిందువుల మనోభావాలను వైసీపీ సభ్యులు దెబ్బతీశారని ఆరోపించారు మంత్రి పయ్యావుల కేశవ్. హిందూ మతాన్ని రెచ్చగొట్టేలా వైసీపీ ప్రవర్తించిందని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్సీలు ప్రవర్తించిన తీరు ఎంతో కలిచివేసిందని, హిందువుల పట్ల వైసీపీ విధానం ఇదేనా అంటూ ప్రశ్నించారు. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పే వరకు విషయాన్ని వదిలిపెట్టబోమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. వాళ్ళు బయట ఇదంతా జరిగింది, ఈ రకంగా రోడ్డు మీద చెప్పులు వేసుకుని పటాలని పట్టుకుని ఏ రకమైనటువంటి చర్యలు చేశారో కూడా చూడాలి. బట్ ఆ సభలో వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరే అసలు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. నేను చెప్తున్నా, ఒక భక్తుడిగా ఆ అంశాల గురించి మాట్లాడడానికి కూడా నాకు ఇష్టపడడం లేదు. ఆ ప్రవర్తన అనేటువంటిది జుగుప్సాకరంగా ఉంది. అక్కడ స్పాంటేనియస్గా మేము రియాక్ట్ అయ్యాం. దీంట్లో రాజకీయపరమైనటువంటి ఆలోచన కానీ ఏమాత్రం లేదు. అంటే భగవంతుడి పట్ల వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఈరోజు ఆ విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది. కొన్నే విజువల్స్ ఉంటాయి, కళ్ళ ముందు మేము చూస్తున్నప్పుడు అది కడుపు రగిలిపోయేలాగా అనిపించింది.